హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ జిరేట్ అన్నట్టు. ఏంటి స్టార్టింగే క్యాన్స్ చూపిస్తున్నారు అనుకున్నారా? అదేం లేదండి. మా చెల్లికి అయితే మేము అందరు అక్క చెల్లెలమి కలిపి మా చెల్లికి బుట్టు పట్టుకెళ్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు పెళ్లి వీడియోలో నేను ఇంకా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నేనైతే తను ప్రెగ్నెంట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా సిస్టర్స్ అందరిమీ కూడా తనకి బుట్ట అనేది పట్టుకెళ్తున్నాం అనమాట. సో మా అక్క వాళ్ళు కూడా నువ్వు పట్టుకోవా అంటే నేను వీడియోస్ తీసుకుంటాను తప్ప పట్టుకోలేనని చెప్పేసి మా అక్క వాళ్ళు వెటకారిస్తున్నారు. ఇక్కడ మా పెద్దనాన్న వీడియో తీస్తున్నారనమాట. పెద్దనాన్నకి అప్ చెప్పేసి సో నేను కూడా వెళ్తున్నాను అనమాట. సో మేమందరిమీ కూడా మా చెల్లి వాళ్ళ ఇల్లు దగ్గర మేము అందరం సారీస్ అని ప్లాన్ చేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా మా చెల్లికి డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యింది. సో పాపం చాలా అంటే చాలా సిక్ అయిపోయింది. ఆ రోజు రావాలని అస్సలు దానికి లేదు. కాకపోతే అందరిమీ కలుస్తున్నామని చెప్పేసి చెల్లి కూడా వచ్చిందనమాట. మనమేమో ఎక్కలేక ఎక్కుతున్నాం. మరీ చబ్బీగా అయిపోతున్నాను రోజు రోజుకినా. బట్ ఏం చేయలేము, ఎఫెక్ట్ అలాంటిది. సో మా వారు కూడా దీనికి బుట్టిచ్చిన టూ డేస్లో మా వారు కూడా ఇంకా వెళ్ళిపోతారనమాట. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో ఎంత బాగా అయితే చెప్తానో ఎండింగ్ ఎంత ఎమోషనల్గా ఉంటుంది. ఫైనల్లీ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో నేను అవన్నీ కూడా దింపుతున్నాను అనమాట, అందరివి కూడా. సో లైట్ వెయిట్ ఉన్న స్వీట్స్ అన్ని దింపేశాను, కానీ బరువు ఉన్న స్వీట్స్ అని మా పెద్దమ్మకి అప్ చెప్తాను. పెద్దమ్మ మీరు చూసుకోండి అని. ఎందుకంటే మా పెద్దమ్మని తీసుకొచ్చామంటే మమ్మీ వాళ్ళు ఇచ్చినప్పుడు పెద్దమ్మ అయితే రాలేదన్నమాట. సో పెద్దమ్మ వాళ్ళది విజయనగరం. సో పెద్దమ్మ అక్క ఒక దగ్గరే ఉంటారు, పెద్ద అక్కన. ఇద్దరు కలిపి ఒకసారి వస్తే వాళ్ళకి కూడా కొద్దిగా సేఫ్ కదా అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళాక మా సిస్టర్స్ అందరూ కలిపి స్వీట్ నువ్వే ప్లేట్లో పెట్టి తినిపించే దానికి అని చెప్పేసి అన్నారు. నేను మొత్తం అన్నీ పెట్టేసి సో మా చెల్లికి అయితే నేను మొత్తం అంతా ఇస్తున్నాను అనమాట. మేము వెళ్ళేటప్పటికి మా చెల్లి వాళ్ళ ఇంట్లో గారెలు, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. నేనైతే మా చెల్లికి తినిపిస్తున్నాను తినమ్మా అని. సో అంటే అక్కలందరూ కూడా సో నువ్వే తినిపించే బాగుంటుంది అని చెప్పేసి అన్నారని నేనే తినిపిస్తున్నాను. ఇక్కడ మా భారతి అక్క మా సిస్టర్ అంటే మేము ఫుల్గా నవ్వుకున్నాము. సో ఇంటికి రాగలే మా పిన్ని చికెన్ కర్రీ, బగారా రైస్ అయితే చేశారు. చాలా ఎమ్మిగా చేశారనమాట. సో కామెడీ ఏంటంటే మా చెల్లి తినకూడదు, నెక్స్ట్ మా బిందక్క తినకూడదు అనమాట. మేము అందరం తింటున్నాం, వాళ్ళిద్దరికి పాలకూర ఫ్రై అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఘనశ్యాము పిజ్జా కావాలి అని చెప్పేసి అన్నారనమాట. సో ఘనశ్యామని తీసుకొని మేము సెంట్రల్కి అయితే వెళ్ళాం అనమాట. సెంట్రల్ నుంచి అలా కొన్ని గేమ్స్ కూడా, ఎందుకంటే తను ఇంకో 2 డేస్ ఆర్ 1 డే అనుకో 2 డేస్లోనే ఇంకా అతను వెళ్ళిపోతున్నారు. ఐమాక్స్లోని సినిమాకి అయితే వెళ్ళాం అనమాట, లగ్గం మూవీకి. సో ఫైనలీ రిటర్న్ రాగలే అదే రోజు మంచిది అన్నారని చెప్పేసి బ్యాగ్ కూడా చదువుతున్నాం అనమాట. రోజు మంచిది అన్నారని చెప్పేసి. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఘనబాబుతోనే సర్దిపించాము, ఏడు పుట్టాను కాడి నుంచి. సో బాబుతోనే మేము పసుపు కుంకుమ, నెక్స్ట్ దేవుడి ఫోటో కంపల్సరీ, లక్ష్మీదేవి ఫోటో మా వారి బ్యాగ్లో అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మాకు అది ఉండడం వల్ల మేము దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మేము ఆ ఫోటోకే పూజ చేయడం. గాజువాక సెంటర్లో అయితే బాబు గేమ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ నైట్ అయితే చాలా బాగా ఫినిష్ అయింది బాబుతో. సో ఫైనల్లీ బాబునైతే చాలా బాగా అంటే చాలా బాగా ఆడించారు. మా వారు కూడా చాలా బాగా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతారు.
యాక్సిలేటర్ ఎక్కుతాను అన్నారు. వీళ్ళు దుబాయ్‌లో ఇంకెక్కడ పడితే అక్కడే ఉంటాయి కాబట్టి తెగ తిరిగేవారనమాట ఇద్దరు కూడాను. సో, ఫైనల్లీ వాడు హ్యాపీ అయిపోయాడు ఘన. సో, సండే ఎర్లీ మార్నింగ్ డాడీ వాళ్ళు ఇవన్నీ స్నాక్స్ పట్టుకొని వచ్చారనమాట ఇంటికి. సో, అన్ని స్నాక్స్ పట్టుకొని మమ్మీ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. ఆవిడకి ఉంటుంది కదా, దూరంగా ఉంటే పిల్లలు కూతురు ఎలా ఉంటుందని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా. సో మమ్మీ వచ్చినప్పుడు చేగోడీలు, నాన్ వెజ్ పికిల్స్, నెక్స్ట్ బూందీ, మొత్తం చాలా ఐటమ్స్ తెచ్చారనమాట. ఎప్పుడెల్లా మమ్మీ అలాగే తెస్తారు. సో అవన్నీ తెచ్చారు. సో చెల్లె వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారనమాట. మా అత్తయ్య అయితే ఇంట్లో కేక్ కూడా చేస్తానన్నారు, ఇంక వద్దనేసాము. సో అత్తయ్య అయితే సున్నుండలు చేశారనమాట తనకి పట్టుకెళ్ళడానికి. సో అత్తయ్య సున్నుండలు చేశారు. మా వదిన వాళ్ళు కూడా స్వీట్లు పంపించారు, చెల్లి వాళ్ళు కూడా స్వీట్లు పంపించారు. మోస్ట్లీ మమ్మీ వాళ్ళు అయితే ఎక్కువ తెస్తారు ఎప్పుడు కూడా. ఈ స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చారు. నేనేమో కొన్ని నా సైడ్ నుంచి కొన్ని స్నాక్స్ నేను తెచ్చాను అనమాట. సో కొద్దిగా నెయ్యి, నెక్స్ట్ పొళ్ళు ఇవన్నీ నేను తీసుకొని మొత్తం అన్నిటికి పార్సల్ అయితే చేసేస్తున్నాను. అంటే ఒకవేళ లీకేజ్ అవ్వకుండా ఉండాలని. జంపానీ పికిల్స్ అని చెప్పేసి మధురవాడలో ఉంది, అక్కడి నుంచి తీసుకొని వచ్చారు మా డాడీ. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే చాలా బాగున్నాయంట. సో ఇంకా నేను ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారనమాట ఆయన. లాస్ట్ డే కదా, కొద్దిగా ఆయన కూడా ఎమోషనల్ ఉంటారు. కాకపోతే లేడీస్ చెప్పినంత జెంట్స్ బయట పెట్టలేరు అంతే. మళ్ళీ 1 ఇయర్ వరకు రారు అనే ఫీలింగ్ చాలా బాధ అనిపించేది. ఉన్నప్పుడు బాగుంటుంది, వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఫీల్ అవుతాం. ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను. ఆ పాస్పోర్ట్ పెట్టుకునేది, డ్రెస్సులన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేసాము. ఇది వచ్చేసి మేము దుబాయ్లోనే తీసుకున్నాం అనమాట. 3 సూట్ కేసెస్ వచ్చి కాంబోలో వచ్చాయి. సో నేను మిడిల్ సూట్ కేస్ అయితే మా వారికి ఇస్తాను. ఇంక ఇవి అనుకోండి ఎలాంటి స్నాక్స్ కూడా చిదిగిపోకుండా ఉంటుందని ఈ లగేజ్ బ్యాగ్ నిండా నేను స్నాక్సే పెట్టేశాను అనమాట. ఒక బ్యాగ్లోనైతే డ్రెస్సులు పెట్టారు. ఇతనికి 35 kgs కాబట్టి హ్యాండ్ లగేజ్లోని ల్యాప్టాప్ ఆటే ఉండేది. ఇది వచ్చేసి మా వారు అప్పుడు సౌదీ నుంచి వచ్చినప్పుడు తెచ్చారనమాట. ఇది వెయిట్ మిషన్. సో మనకి అక్కడ ఉన్న దానికి కూడా ఎలా లేదన్నా ఒక 2 kgs తేడా ఉంటుంది మన దాని మీద. అక్కడ ఇంకా 1 kg ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు సేమ్ అలాగే ఫేస్ చేశాను. ఈవినింగ్ నైట్ అయ్యింది, మా ట్యాంక్లో వాటర్ అయిపోయింది. పక్క వాళ్ళ ట్యాంక్లో తీసి నేను మా వారు తోడుతున్నాం అనమాట. మా చెల్లి వాళ్ళ బాబు ఇద్దరు తెగ ప్రేమ చూపించేస్తున్నాడు మా వేదాంత్ బాబు. సో ఇద్దరు చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఇంక వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళు అలా ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళు ముందు రోజే వచ్చారు. ఇంకా ఫస్ట్ రోజు రావడానికి ఇంక నేను కూడా వద్దనేసాను. నేను, మా వారు, మా అత్త మామ, చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈరోజు మా వారు మళ్ళీ రిటర్న్ దుబాయ్ అయితే వెళ్ళిపోతున్నారు. సో మనం సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్ పంపిద్దాం. మా వారి ఫ్లైట్ ఈవినింగ్ అనమాట. సో మధ్యాహ్నం పాలకూర ఫ్రై, గుత్తి దొండకాయ కర్రీ, వెజ్ పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట, దమ్ బిర్యానీ. హాయ్ ఎవ్రీవన్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అబుదాబి. చాలా ఎంజాయ్ చేసాను 2 months. ఫుల్ హ్యాపీ, ఫుల్ జాలీ, ఫుల్ బిజీగా అయిపోయాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ వస్తాం. అంతవరకు ఈ పుష్పరాజ్ని హ్యాపీ చూసుకోండి. ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ గట్టిగా హక్ చేసుకొని మా వారు చాలా ఎమోషనల్ అయిపోయారు బాబుని పట్టుకొని. సో ఫైనల్లీ వెళ్ళినప్పుడు నా ఏడుపు అయితే వర్ణనాతీతం. చూసిన వీళ్ళకి ఏమీ అలవాటు అనుకుంటారు, బట్ ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పక్కన మనిషి ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తెలియదు ఆ పెయిన్. అనుకోవచ్చు సంపాదించడానికే వెళ్తున్నారు కదా అని. అన్నీ బాగుంటే ఇక్కడే ఉంటారు కదండి. సో వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్ళను